నియోజకవర్గంలోని నేతలు రాజకీయ పరంగా ఉద్దండులు. ఇద్దరే అని చెప్పడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. అయితే తాజాగా జరిగిన ఎన్నికలపై ఇరు పార్టీల నేతలు గంపెడాసలు పెట్టుకున్నారు. జగన్ సర్కార్ అందించిన సంక్షేమంతో పాటు విశాఖ పరిపాలన రాజధానిగా సీఎం ప్రకటించిన నేపథ్యంలో తనకు కలిసి వస్తుందని వైసీపీ భావిస్తుండగా సర్కారుపై నెలకొన్న వ్యతిరేకత తమకు శ్రీరామ రక్ష అని టీడీపీ లెక్కలు వేస్తోంది. ఇంతకీ అంత ఉత్కంఠ రేపుతున్న నియోజకవర్గం ఏమిటి? అక్కడ ఇరు పార్టీలకు ఉన్న విజయ అవకాశాలేమిటి? చీపురుపల్లి అనగానే టక్కున గుర్తొచ్చేది బొత్స సత్యనారాయణ. అలాగే బొత్స అనగానే గుర్తుకు వచ్చేది చీపురుపల్లి. ఈ నియోజకవర్గం నుంచి ఆయన ఇప్పటి వరకు 5 సార్లు పోటీ చేశారు. కాంగ్రెస్ నుంచి 3 సార్లు పోటీ చేసి 2 సార్లు విజయం సాధించగా వైసీపీ నుంచి 2019లో విన్ అయ్యారు. తాజాగా జరిగిన ఎన్నికల్లో ఫలితాలు రావాల్సి ఉంది. అయితే ఒకప్పటి మాదిరి ఆయన విజయం అంత ఈజీ కాదనేది రాజకీయ విశ్లేషకుల వాదన. సీనియర్ పొలిటీషియన్ మాజీ మంత్రి కిమిడి కళా వెంకట్రావు రూపంలో బొత్స గట్టిపోటీ ఎదుర్కొన్నారన్నది ప్రతి నోటా వినిపిస్తోంది. నియోజకవర్గానికి కొత్త ముఖమే అయినా రాజకీయాల్లో బొత్సకి సీనియరే. దీంతో పాటుగా పెరిగిన పోలింగ్ సరళి కూడా కళా వెంకట్రావుకు కలిసి వచ్చే అవకాశముందనే వాదనలు ఉన్నాయి. గతంలో ఎన్నడూ లేని విధంగా 2024 ఎన్నికలు జరిగాయి. ప్రతి చోట నువ్వా నేనా అన్నట్లుగా యుద్ధ రంగాన్ని తలపించాయంటే అతిశయోక్తి కాదు. చాలా చోట్ల గెలుపు అంత సులభం కాదనే విధంగా ఎన్నికలు జరిగాయి. బొత్స సత్యనారాయణ చీపురుపల్లికి కొత్త కాకపోయినా ఎడ్చర్ల నుంచి వచ్చిన టీడీపీ అభ్యర్థి కిమిడి కళా వెంకట్రావు మాత్రం తన అదృష్టాన్నే పరీక్షించుకోనున్నారు. మొదటిసారి ఈ నియోజకవర్గంలో పోటీ చేసినప్పటికీ తన రాజకీయ అనుభవాన్ని ఆయన రంగరించారట. ఇద్దరు నేతలు ఎందులోనూ తీసిపోనట్లుగా విజయం కోసం సర్వశక్తులు ఒడ్డారు. దీంతో ఇరు వర్గాలు గెలుపుపై ధీమా వ్యక్తం చేస్తున్నారు. సీటు మాదంటే మాది అన్నట్లుగా 2 పార్టీల శ్రేణులు చెప్పుకుంటున్నాయి. జగన్ చేసిన అభివృద్ధి, సంక్షేమ పథకాలతో పాటు విశాఖ రాజధాని అంశం తనకు కలిసి వస్తుందని బొత్స ఆశాభావంతో ఉంటే, ప్రభుత్వంపై ప్రజల్లో ఉన్న వ్యతిరేకతే తనను గెలిపిస్తుందని కళా వెంకట్రావు ధీమాతో ఉన్నారు. ఈసారి ఎన్నికలు జరిగిన తీరు పరిశీలిస్తే పోటాపోటీగా సాగింది. ఎక్కువ శాతం ఓటింగ్ నమోదైనా అది ఎవరికి ప్లస్, ఎవరికి మైనస్ అనేది చెప్పడం సాధ్యం కావడం లేదు. పొలిటికల్ సర్కిల్స్ లో మాత్రం ఎవరు గెలిచినా స్వల్ప ఓట్ల తేడాననే వాదనలు వినిపిస్తున్నాయి. గ్రామాల వారీగా లెక్కలు వేశాక అభ్యర్థులతో పాటు అనుచరుల్లోనూ ఇదే టాక్ నడుస్తుంది. సైలెంట్ ఓటింగ్, పోలింగ్ శాతం కూడా తమకే అనుకూలిస్తుందని నేతలు ఢంకా బజాయిస్తున్నారు. పోలింగ్ కి ముందు బొత్స చేసిన పోల్ మేనేజ్మెంట్తో తమకు ఎదురు లేదని వైసీపీ చెబుతుండగా అన్ని వర్గాలను కూడగట్టి కళా దూసుకుపోయారని టీడీపీ లెక్కలు వేస్తున్నాయి. ఎన్నికల ముందు వైసీపీని వీడిన వారు బొత్స సత్యనారాయణకే ఓటు వేశారనే వార్తలు వినిపిస్తున్నాయి. మరోవైపు సీటు ఆశించి భంగపడిన కిమిడి నాగార్జున అసంతృప్తిగానే పనిచేశారనే వాదనలు ఉన్నాయి. యువతతో పాటు రాష్ట్ర అభివృద్ధి కోరుకునే వారిని తమ వైపు తిప్పుకోవడంలో నాగార్జున, కళా వెంకట్రావు సక్సెస్ అయ్యారనేది టీడీపీ వర్గాల మాట. ప్రభుత్వ సంక్షేమ పథకాలు, బొత్స చేసిన సర్వీస్ విజయానికి మరింత దోహదపడతాయని వైసీపీ నాయకులు విశ్లేషణ చేస్తున్నారు. 175 దగ్గరికి వస్తాం. ఎన్నికల ప్రక్రియ ప్రారంభమైనప్పుడు తెలుగుదేశం పార్టీ కూటమి నాయకులు ఫిర్యాదు ఇచ్చి లా అండ్ ఆర్డర్ మీద, రాష్ట్రంలో అధికారుల మీద ఇక్కడే మనం మాట్లాడుకుందాం. నేను అదిగా ఇచ్చి ఎవరైతే ఒక రిటైర్డ్ పోలీస్ ఆఫీసర్ని, ఇంతమంది దేశంలో అధికారులు ఉంటుండగా ఆఫీసర్ని వచ్చి పర్యవేక్షణ చేశారో, అతని పర్యవేక్షణలో ఏ పోలీస్ అధికారిని ఏ జిల్లాలో మార్చారో ఆ జిల్లాలోనే సంఘటనలు జరిగాయి. అదేనండి మేము కలెక్టర్కి, సెంట్రల్ ఎలక్షన్ కమిషన్కి అన్నింటికి కంప్లైంట్ చేస్తాం. ఒకవేళ ఏదైనా రాజకీయ కోణం, రాజకీయ దాని జరిగితే మాత్రం పోలీసు మాత్రం అయితే ఉపేక్షించొద్దు. ఎంత బాగానే ఏ పార్టీ అయినా సరే మీరు చర్య తీసుకోవాలని నా డిమాండ్. నియోజకవర్గానికి కొత్తగా వచ్చిన కళా వెంకట్రావు రాజకీయ చతురత, చాణక్యత మంచి ఫలితాన్ని ఇవ్వబోతున్నట్లు తెలుగు తమ్ముళ్లు గంపెడాసలు పెట్టుకున్నారు. కిమిడి నాగార్జున సపోర్ట్ కూడా ప్లస్ పాయింట్ అని చెబుతున్నారు. బొత్సపై తీవ్ర అసంతృప్తి ఉందని, 5 ఏళ్లలో నియోజకవర్గానికి ఆయన చేసిందేమీ లేదనే భావనలో ప్రజలు ఉన్నారని టీడీపీ లెక్కలు వేసుకుంటోంది. అయితే తెలుగు తమ్ముళ్లు లెక్కలు క్షేత్రస్థాయిలో సరైనవేనా అంటే దానికి మాత్రం సమాధానం లభించడం లేదట. అభ్యర్థిని ఆలస్యంగా ప్రకటించడం టీడీపీకి కాస్త మైనస్ అనే టాక్ కూడా నడుస్తోంది. కిమిడి నాగార్జున సపోర్ట్ చేసినా ఆయన అనుచరగణం మాత్రం ఎంతవరకు పనిచేసిందనేది అంతుచిక్కని ప్రశ్నగా మిగిలింది. చంద్రబాబు నాయుడు విజన్ లేదు,
ఆ దౌర్భాగ్యం 5 సంవత్సరాలు గత 5 సంవత్సరాలు వచ్చి అది ఎంతసేపు వెళ్ళి అమరావతి అనుకునే ఆ భూములు ఎలక్కొట్టియాలా ఆ సమాచారానికి ఏం న్యాయం చేయాలా, ఎలాగలకి బలోపేతం చేయాలా, ఆయన ఎలా బలోపేతాలని ఆయన చూసుకున్నాడు. జగన్మోహన్ రెడ్డి నాకు సమాచారం కాదు, నాకు అమరావతి కాదు ముఖ్యం, రాష్ట్రం అంతా నాకు ముఖ్యం. అందుకు ఆయన విజయం చెప్పాడు, ఈ రాష్ట్రం ఉన్న పేద ప్రజల తాలకి ఒక ధైర్యం ఇవ్వాలి అని సంక్షేమం పెట్టాడు. ఎడ్యుకేషన్ అనేది సిస్టమ్ డెవలప్ చేస్తే ఈ దేశానికి ఇది అసెట్ అవుతుంది, రాష్ట్రానికి ఇది పెట్టుబడి అవుతుంది, ఇది వెల్ఫేర్ కాదని చెప్పి దాన్ని నమ్మాడు ఆయన. ఇంగ్లీష్ మీడియం తీసుకొచ్చాడు, టీచర్స్లో బిల్డింగ్ కెపాసిటీ పెంచాడు, డిజిటలైజేషన్ చేశాడు. ఇవాళ గ్లోబల్ కాంపిటీషన్లో మన విద్యార్థికి వచ్చి సస్టైన్ అయ్యేటట్టు కింద నుంచే ఫౌండేషన్ నుంచే ఇవాళ ఏర్పాటు చేశాడు ఆయన. ఆరోగ్యానికి సంబంధించి ప్రతి జిల్లాకి ఒక మెడికల్ హాస్పిటల్, ఒక సూపర్ స్పెషాలిటీ ఉండాలని ఆ కార్యక్రమం చేశాడు. రైతు భరోసా కేంద్రం తీసుకొచ్చాడు, రైతులకు బలోపేతం చేస్తూ వాళ్ళకి అన్నీ కూడా డోర్ స్టెప్కి తీసుకెళ్ళాలని ఆలోచన చేసి ఆ కార్యక్రమం చేశాడు. ఆయన ఆలోచన అది. చంద్రబాబు నాయుడు ఆలోచన అమరావతి, దోపిడీ, సామాజిక బలోపేతం, ఇది ఆయన ఆలోచన. మరోవైపు సీనియర్ లీడర్లు గద్దె బాబురావు, త్రిమూర్తులు రాజు వంటి వారు క్షేత్రస్థాయిలో పనిచేసినా వారి క్యాడర్ ఎంతవరకు సహకరించిందనే అంశంపై క్లారిటీ లేదు. అటు బొత్స మేనల్లుడు చిన్న శ్రీను పనితీరుపై అనుమానాలు ఉన్నాయి. ఆయన బొత్స విజయం కోసం సర్వశక్తులు ఒడ్డారా లేదా వెన్నుపోటు పొడిచారా అనే సందేహాలు లేకపోలేదనేది ఫ్యాన్ పార్టీలో అంతర్గత అంశంగా వినిపిస్తోంది. నియోజకవర్గాలను చుట్టిన చిన్న శ్రీను బయటకి ప్రచారం చేసినా తమకు ఎంపీ టికెట్ రాకుండా చేసిన మామపై కోపంతో ఉన్నారనే వార్తలు వినిపిస్తున్నాయి. మెరకం మూడిదం మండలంలో కళాకి సపోర్ట్ చేసేలా చిన్న శ్రీను పావులు కదిపారన్న గుసగుసలు వినిపిస్తున్నాయి. ఇలా ఎవరికి వారే తమ ప్లస్లు మైనస్లను లెక్కలు వేసుకుంటున్నారట. ఎన్నికల్లో ఎలాంటి ఫలితాలు రానున్నాయో అనేది ఇరు పార్టీల మధ్య టెన్షన్ వాతావరణం నెలకొంది. ఈ విషయంలో తెలుగుదేశం కంటే వైసీపీ ఆందోళనకరంగా ఉందని టాక్. సీనియర్ మోస్ట్ లీడర్ అటు కాంగ్రెస్, తర్వాత వైసీపీలో అంతా తానే నడిపించిన వ్యక్తి ఓటమి పాలైతే తర్వాత ఆయన రాజకీయ భవిష్యత్తు ఏంటనే చర్చ జోరుగా సాగుతోంది. For more videos like this, subscribe Big TV channel.